ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అధికారంగా భావించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నాం. అందుకే పాలకులుగా కాదు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం.